నమస్తే. 2024 మాస ఫలితాల్లో మరి జూన్ మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనురాశి వారికి మరి చాలా వరకు జూన్ మాసంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆ విషయాల్లో ధనుసు రాశి వారు ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలి, హౌస్ ఏదైనా కొనుక్కోవాలన్న విషయాలు 1-2 సార్లు ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ప్రస్తుతం ఉండే జాబ్లోనే కంటిన్యూ అవటం మంచిది. నూతనంగా అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా వరకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు జూన్ 4 వారాలు ఫలిస్తాయి, కానీ సేమ్ జాబ్లో కంటిన్యూ అవ్వండి. అక్కడే గ్రోత్ అనేది ఉంటుంది ధనుసు రాశి వారికి. కాబట్టి జాబ్ చేంజ్ చేయాలన్న థాట్స్ అయితే చేయకుండా ఉంటే మంచిదే. ఇంకా సంతాన విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి ధనుసు రాశి వారు. ఏది ఏమైనా ఈ మాసంలో కొంత అదృష్టము ఒక రకంగా చూసుకుంటే జూన్ 1, 2 వీక్స్లో పాజిటివిటీ చక్కగా ఉంటుందన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత హౌస్ వైఫ్స్కి మానసిక ప్రశాంతత ఉంటుంది. కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావటము, శత్రువుల పైన విజయము, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావటము, అలాగే స్పెక్యులేషన్ వ్యాపారము పాజిటివ్గా ఉండడం. జూన్ 1 and 2 వీక్స్లో ఇవన్నీ కూడా పాజిటివ్గా కనబడుతున్నాయి మీకు. అలాగే నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలించడం. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి జూన్ 4 వారాలు కూడా వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక జూన్ 3-4 వారాల్లో కుటుంబ పరిస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా మూమెంట్ అయితే ఉంటుంది. సడన్గా ఏదో ఒక విషయానికి వాగ్వివాదాలు జరగటము, ఫ్యామిలీలో డిస్కషన్ జరగటము, నెగిటివ్గా సడన్గా షార్ట్ టెంపర్డ్గా కోపం రావటము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎప్పుడు జూన్ 3rd and 4th వీక్స్లో ధనుసు రాశి వారికి. కాబట్టి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ తీసుకున్నట్టయితే జూన్ 3rd and 4th వీక్స్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో యుద్ధ వాతావరణం ఉన్నా, కొన్ని వ్యతిరేకంగా ఉన్నా జాగ్రత్త వహించండి. అలాగే రిలేషన్స్లో క్లోజ్ ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు కానీ, లేకపోతే కొలీగ్స్తో కానీ, నైబర్స్తో ఉండేటప్పుడు రిలేషన్స్లో జూన్ 3rd, 4th వీక్స్లో కొన్ని అనుకోకుండానే ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి దూరం పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా సేమ్ వర్తిస్తుంది. సో కాబట్టి రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు 3rd, 4th వీక్స్లో ఉంటాయి. కాబట్టి ఆ టైంలో లవ్ ఎక్స్ప్రెస్ చేయటం కానీ, పెద్దవారి వరకు ప్రేమను తీసుకువెళ్ళటం కానీ, లేదు రిలేషన్స్లో ఏదో ఎప్పటి నుంచో క్లోజ్ మిత్రులు ఉన్నారు వాళ్ళతో కొంత మనస్పర్ధలు ఇవన్నీ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ విషయాల్లో శ్రద్ధ వహించండి. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా చెప్పుకున్నాను. జూన్ 1st and 2nd వీక్స్లో పాజిటివ్గా ఉన్నాయి. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, అలాగే రైతులకు, వీళ్ళందరికీ కూడా 1st, 2nd వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం 3rd, 4th వీక్స్లో కొంత ఒత్తిడి ఉంటుంది. నెగిటివ్ మ్యానిపులేటివ్ ఎనర్జీ చుట్టూ ఉండటము, అనవసరమైన విషయాలకి ఆర్గ్యుమెంట్స్ జరగటము, మీలోనే ఒక రకమైన ఈగో అన్నది కొంత మేజర్ ప్లేస్మెంట్ తీసుకోవటము. సో ఈగో మైండ్ అన్నది వర్కౌట్ అవ్వడము. ఎప్పుడు వర్కౌట్ అవుతుంది ఈగో మైండ్ అన్నది? జూన్ 3rd and 4th వీక్స్లో ఈగో మైండ్ అంటే ఎందుకు చేయాలి, ప్రతిదానికి ఒక వ్యతిరేకత, లేకపోతే నేనే ఎందుకు చేయాలి, లేకపోతే ఈ మాట నేనే ఎందుకు పడాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. ఆటోమేటిక్గా ఈగో మైండ్ అనేది ఆక్యుపై అయిపోతుంది ధనుసు రాశి వారికి. కాబట్టి ఆ విషయాల్లో శ్రద్ధ వహించండి. ఇక అన్ని రంగాల వాళ్ళకి కూడా పాజిటివ్గానే 4 వీక్స్ ఉన్నా కూడా ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంకా చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా ఏంటి, ఈ జూన్ మాసంలో ధనుసు రాశి వారు దక్షిణామూర్తి ఆరాధన చేయటము, దత్త ఆరాధన చేయటము గురువారాలు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. దత్త చరిత్ర పారాయణం చేయొచ్చు. దక్షిణామూర్తి శ్లోకాన్ని చదువుకోవటము, లేదా అంటే విష్ణు సహస్రనామాలు ఇంకా పవర్ఫుల్, విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయటము. ఈ మాసంలో ఏం చేస్తారు ధనురాశి వారు, ఏకాదశి 2 తిథులు వస్తాయి ఈ మాసంలో. ఏకాదశి తిథిలో విష్ణు సహస్రనామాన్ని పఠించడము, టిఫిన్ కానీ, పళ్ళు కానీ, పాలు కానీ తిని విష్ణు సహస్రనామాన్ని విన్నా కూడా మీకు ఏదైతే ప్లానెట్స్ వ్యతిరేకత ఉందో ఆ విషయాల్లో చాలా ఆన్సర్స్ దొరుకుతాయి. సో ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది ఇన్నర్గా, ఎందుకు చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను ఇన్నర్ ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది కదా, వాటికి ఆన్సర్స్ దొరుకుతాయి. కాబట్టి ఏకాదశి తిథులు 2 తిథుల్లోని, అలాగే గురువారాలు కాన్సన్ట్రేట్ చేయండి. ధనుసు రాశి వారు చాలా ఉపశమనం లభిస్తుంది. ఏదైనా దైవబలం మీ చుట్టూ ఉంది, అదృష్టం మీ వెనకాలే ఉందని కూడా ధనుసు రాశి వారికి మాసంలో మనం చెప్పుకోవచ్చు. సో ఆధ్యాత్మికత అనేది చక్కగా ఉంది కదా. ఇక డేట్స్ వైజ్ చూద్దాం ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉందో. జూన్ 1st
ఫస్ట్, సెకండ్, థర్డ్ డేట్స్ అన్నది మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా స్థిరాస్తి విషయాల్లో కానీ, నూతన వాహనం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు మేజర్ డిసిషన్స్ ఎప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ డేట్స్లో తీసుకుంటారు. ఇంకా 4, 5 డేట్స్లో సంతాన విషయానికి సంబంధించి మేజర్ డిసిషన్స్ తీసుకుంటారు. అలాగే సంతానానికి ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నా కూడా ఈ డేట్స్లో కొంత శ్రద్ధ చూపించండి పిల్లల పట్ల. ఇంకా 6, 7 డేట్స్ చాలా వరకు ఈ డేట్స్ కూడా అనుకూలంగానే ఉన్నాయి. వృత్తిపరంగా కానీ, ఇంకా ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ ఈ విషయాల్లో కొంత మీకు అనుకూలత ఉంటుంది. ఎప్పుడు 6, 7 డేట్స్, 8, 9 డేట్స్ అనేవి రిలేషన్స్ విషయాల్లో పాజిటివ్. బంధుమిత్రులతో కలవటము, దూర మిత్రులతో కలవటము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని 8 to 9. ఇంకా 10, 11 డేట్స్లో మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. 12, 13, 14, 15, 16, 17, 10 to 17 వరకు ఉండే డేట్స్ అన్ని కూడా పాజిటివ్ డిసిషన్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇక 20, 21 ఈ డేట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. 20, 21 మళ్ళీ మధ్యలో 18, 19 డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏవి తీసుకోకుండా ఉంటే మంచిది. ఇక 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఈ డేట్స్ అన్నీ కూడా మళ్ళీ ధనుస్సు రాశి వారికి బాగున్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. సో మేజర్గా చూసుకుంటే మ్యాక్సిమం జూన్ 1st వీక్, 2nd వీక్, 3rd వీక్స్ అన్నీ కూడా ధనుసు రాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకున్నాం కదా, అవన్నీ పాటించండి. స్వస్తి.